అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టగారి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, ఆయనకి కోర్టులో 2 విషయాలు చుక్కెదురైంది. రాష్ట్ర ప్రజల మీద తుఫాను ప్రభావం ఎలా ఉందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కోర్టు ప్రభావం చాలా గట్టిగానే ఉన్నట్టు కనపడుతోంది. ఆయన వ్యక్తిగత హాజరు మినహాయింపు విషయంలో కోర్టు వ్యాఖ్యానం చేసింది. అలా కాకుండా సిబిఐ నిన్న కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. మీరు గనుక ఆదేశిస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేయడం మేము సిద్ధమని చెప్పేసి, అంటే సిబిఐ ఎంక్వైరీ 2.0 వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో. ఈ 2 కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశాలు. వీటి మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, నిన్న 2 విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత చుక్కెదురైనటువంటి విషయం. ఒకటి వ్యక్తిగత హాజరు మినహాయింపు, 2 వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ 2.0. ఎలా చూడబోతున్నారు? ఇప్పుడు ఆయన సిబిఐ ఆయన మీద మోపినటువంటి అభియోగాలకు సంబంధించి ఆయనకి వెలుసుబాటు ఇచ్చి ఇప్పటికి 12 సంవత్సరాల 1 నెల 7 రోజులు ఓకే. బయటకు వచ్చి 12 సంవత్సరాల 1 నెల 6వ రోజు ఓకే, బెయిల్ మీద బయటకు వచ్చి, బెయిల్ మీద బయటకు వచ్చి కండిషనల్ బెయిల్ మీద సహజంగానే బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్లు పెడతారు. అవును, ఎవరికైనా దాన్ని గనక ఇతను పాటించకపోతే మళ్ళీ అదుపులో తీసుకుంటారు, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు దాన్ని ఉల్లంఘన చేశాడు ఇతను? ఉల్లంఘించిన విషయాన్ని సిబిఐ కోర్టు చెప్పాలిగా. అదే నేను చెప్పేది, సిబిఐ మరి నిద్రావస్థలో ఉందా? ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చారనుకోండి, అతను ఏం చేస్తున్నాడు ఏంటనేది చూడాల్సిన సిబిఐ కదా, న్యాయస్థానం కాదు కదా. న్యాయస్థానం కాదు. మరి ఇప్పుడు వరకు ఇన్నిసార్లు అతను బెయిల్ షరతులకు ఉల్లంఘించేసి ఇష్టారీతిగా మాట్లాడుతూ అధికారులను బెదిరిస్తూ అతను చేస్తూ ఉన్నాడు అంటే మరి ఎందుకు సిబిఐ కనపట్టలేదు? ఇది సిబిఐ కోర్టు ముందుకు తీసుకెళ్ళి ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేస్తే అప్పుడు మరి ఎందుకని చేయట్లేదు సిబిఐ? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సిబిఐ నడుస్తుంది తప్ప సిబిఐ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి నడవట్లేదు. మరి మన తప్పు నెంబరిచ్చిపోయారని చెప్పేసి సమాచారం అఫిడవిట్ దాఖలు చేసింది కదా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నెగిటివ్గా. అవన్నీ మనకి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఏం చేయట్లేదు లేని చెప్పని ప్రజలు మాట్లాడుకోవడానికి చేస్తున్నటువంటి తతంగాలను అయితే నేను భావిస్తున్నాను. కంటి తుడుపు చర్యలు. ఓకే. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఆయనకి మామూలుగా పాస్పోర్టు సంబంధించి న్యాయస్థానం వచ్చి ఇక్కడికి వచ్చేసి పూచీకత్తు ఇచ్చేసి న్యాయస్థానంలో సంతకం పెట్టి తీసుకెళ్ళమంది. అతను చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. నన్ను న్యాయస్థానం పిలుస్తుందా అని చెప్పని అతను రాలేదు. భారతీయుడే కదా, న్యాయస్థానం పిలిస్తే పోవాలిగా. అతను అతీతుడని భావిస్తున్నాడు కదా. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతను చెప్పినట్టుగానే అతను కోరుకున్నట్టుగానే మళ్ళీ పాస్పోర్ట్ ఇచ్చేశారు. అంటే అవతల ఆర్గ్యుమెంట్స్ గట్టిగా లేకపోవటం వల్ల ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు వస్తాయి. ఒకసారి న్యాయమూర్తి ఇచ్చిన తర్వాత ఇక దానికి ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్పండి? అదేనండి. అంటే ఇక్కడ అందుకే నేను అంటుంది సిబిఐ అనేది. రెండోది వివేకానంద రెడ్డి గారి విషయం మీరు తీసుకొచ్చారు కదా. వివేకానంద రెడ్డి గారికి సంబంధించి హత్య చేసినటువంటి వ్యక్తి మేము నలుగురిని పాల్గొన్నాం, మాకు వీళ్ళు సహాయ సహకారాలు అందజేశారు, ప్లస్ డబ్బులు ఇచ్చారు అని చెప్పిన తర్వాత ఆ డబ్బులు కూడా స్వాధీనం చేసుకుంది కదా. అవును. మరి అన్నప్పుడు హతుడు ఫలానా వాళ్ళు అని చెప్పిన తర్వాత రామ్ సింగ్ గారు, ఆయన అధికారి, సిబిఐ అధికారి చక్కగా అన్ని విషయాలు పొందుపరిచి న్యాయస్థానం ముందు పెట్టి దాంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా అవినాష్ రెడ్డి అంతకు ముందు రోజు నుంచి మార్చి 13వ తారీఖు నుంచి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ రోజు ఒంటిగంట నుంచి ఎవరెవరితో మాట్లాడాడు, ఏ ప్లేస్లో ఉన్నాడు, ఆయన ఎవరు కలిశారు, ఇన్ని వివరాలు పొందుపరిచి ఇచ్చిన తర్వాత హంతకుడు నేనే చంపానని చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవడం కోసం కర్నూలు వెళ్ళి 3 రోజులు వాళ్ళు నాటకాలాడి రిక్తహస్తాలతో ఎనికి తిరిగి వచ్చారు అంటే తండ్రి మీద కొడుకు మీద ఒకే అభియోగం పెట్టిన తర్వాత తండ్రిని అదుపులో తీసుకొని కొడుకును ఎప్పుడు అదుపులో తీసుకున్నారో ఎవరికి తెలియదు, ఏ న్యాయస్థానంలో అతనికి బెయిల్ వచ్చిందో కూడా తెలియదు. అయినా సరే ఇప్పటి వరకు అతని జోలికి వెళ్ళట్లేదు. అంటే ఏమని భావించాలి మనం? శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి డాక్టర్ అయ్యి ఉండి జైలుకి వెళ్ళి ఇదే దస్తగిరిని బెదిరించాడు, ప్రలోభ పెట్టాడనే అభియోగం ఉంది కదా. మరి ఇంతవరకు అతను ఎందుకు అదుపులో తీసుకోలేదు? ఇంకోటి, దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సిబిఐ నడుచుకుంటుందో తప్ప సిబిఐ విచారణ చేయటం లేదు. విచారణ చేస్తే 4 రోజుల్లో తేలిపోయే కేసు ఇది. అయినా సరే వాళ్ళు వేగవంతంగాను అతన్ని అరెస్ట్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్ళటం లేదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా కట్టవారు. మరి సునీత గారి న్యాయం జరగదంటారా? నిస్సందేహంగా జరగదు. పాపం ఆమె చేసే పోరాటం మామూలు పోరాటమా? ఒక ఆడబిడ్డ పోరాటం. ఒక ఆడబిడ్డ తండ్రి కోసం
ఆమె ఆలోచన ఏంటి? తన తండ్రిని చంపిన హంతకులకి శిక్ష పడాలా. అవును. చట్టబద్ధంగా ఇక్కడ గమనించుకోండి, చట్టబద్ధంగా ఒక భారత బాధ్యత గల భావి భారత పౌరురాలయ్యుండి, ఒక ఉన్నత చదువులు చదివి గొప్ప డాక్టర్ అయ్యుండి ఆమె చేస్తున్నటువంటి పోరాటాన్ని ఈరోజు మనం అభినందించాలి. కానీ చేసుకున్నారు కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు కానీ సిబిఐ అపహాస్యం చేస్తుంది. నిస్సందేహంగా చెబుతున్నాను, సిబిఐ ఒక ఆడబిడ్డ పోరాటాన్ని, డాక్టర్ సునీత గారి పోరాటాన్ని, తండ్రి మరణాని కోసం తండ్రిని ఎవరు చంపారనే దానికి అందరికీ తెలిసినా కూడా వాళ్ళకి శిక్షలు పట్టలేదని ఆమె చేస్తున్నటువంటి పోరాటాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇది క్షమించడానికి నేరం. నిస్సందేహంగా చెబుతున్నాను. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోరు, అవును, చైతన్య రెడ్డిని అదుపులో తీసుకోరు. ముందుగా ఇది గుండెపోటు అని చెప్పిన విజయసాయి రెడ్డిని ఇంతవరకు పిలిపించి మాట్లాడరు. మరి వాళ్ళు ఏ విధంగా పారదర్శకంగా చేస్తారని మనం భావించాలి? ఎన్నిసార్లు న్యాయస్థానాలు గడువు విధిస్తే వాళ్ళు దాన్ని ఆ లోపు ఎందుకు చేయలేకపోతున్నారు? దానికి బాధ్యులైన వాళ్ళు వీళ్ళు ఆటంకపడుతున్నారు, వీళ్ళు మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు, కాబట్టి వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఎందుకు న్యాయస్థానానికి వీళ్ళు వినవించలేకపోతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో సిబిఐ నడుస్తుంది అనేది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు. ఇవి కాదనలేని సత్యాలు. దీంట్లో మరి ఇప్పుడు ఆ అమ్మాయికి ఎప్పుడు న్యాయం జరిగింది చెప్పండి? ఏ విధంగా న్యాయం జరిగింది? ఇన్ని అంశాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే మరి అతనికి సిబిఐ సంబంధించినంత వరకు ఇప్పుడు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసింది? ఎన్నిసార్లు న్యాయస్థానానికి రమ్మంది? వ్యక్తిగత హాజరు కమ్మంది? ఎందుకు మినహాయిస్తున్నారు ఎప్పటికప్పుడు? ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నేత కాదు, మరి ఎందుకు? విదేశాలకు వెళ్తున్నా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎందుకు అనుమతులు ఇస్తున్నారు? అతను అసలు విదేశాలకు వెళ్ళడానికి ఎందుకు అనుమతులు ఇస్తున్నారండి? అది చెప్పానండి కాస్త. ఏ కారణాలు, బలమైన కారణాలు ఏమున్నాయి చెప్పండి. రెండోది, అతను తప్పుడు సమాచారం ఇచ్చిపోతున్నారని తెలిసిన తర్వాత కూడా అతను విషయాన్ని ఎంక్వైరీ చేయటం సరిగా అంటే పొరపాటు ఉన్నాయి సిబిఐ చేత. చెబుతున్నాను, అందుకే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు నడుచుకుంటున్నారే తప్ప సిబిఐ విచారణ జరగట్లేదని చాలా స్పష్టంగా ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి అన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నిన్న కోర్టులో ఎదురైనవి అవి పెద్ద కాదు. అబ్బే అసలు ఈ పీనట్స్ అతని దృష్టిలో అతను ఏమీ చేయలేరు. ఇది మాత్రం వాస్తవం, అందుట్లో అనుమానమే లేదు. ఎందుకు సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, మరి ఇక్కడ టీడీపీ ఉంది, పైన బీజేపీ ఉంది, అంతా కలిసే ఉన్నారు. అంతకుముందు లేరా? 2014 ఇప్పుడు 2014 కలిసి లేరా? బాండింగ్స్ గట్టిగా ఉన్నాయి కదా కొద్దిగా కథం మీద పోలిస్తే. ఇప్పుడు అది లోతుకెళ్తే చాలా విషయాలు మాట్లాడుకోవాలా. కేంద్ర సహాయ సహకారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి మనుగడ సాగించలేడు అనేది వాస్తవం. ఇది మైత్రి బంధం రాజకీయం కోసం, జగన్మోహన్ రెడ్డిని శిక్షించడానికి మాత్రం కాదు. ఎవరికి కష్టం ఉండా నష్టం ఉండా, ఎవరికి అది మంచిని దూసినా చెడుని దూసినా వాస్తవం అయితే మాత్రం కేంద్ర సహాయ సహకారాలతోటి మాత్రమే అతను బయటపడుతున్నాడు అనేది, ఇంకా బయట తిరగలుగుతున్నాడు అనేది చాలా స్పష్టం. అది కాదనలేని నిజం, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం. సో పరిస్థితిలో మార్పు వస్తుందని మీరైతే ఆశించారు? నేనైతే ఎట్టి పరిస్థితులు, అది ఒక విచిత్రమే. అతను కనుక అదుపులో తీసుకున్నా, అతను అరెస్ట్ చేసినా, అతని మీద కనుక బలంగా వీళ్ళు విచారణ చేసినా కూడా అది మరో 8వ ప్రపంచం ఎంత అయితేనే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.